ఈ వైరల్ సాంగ్ అనేది ఒక్క రోజులో వచ్చిన అవుట్‌పుట్ కాదు నాకు తెలిసి. దీని వెనక కష్టం ఏంటి? ఎలా జరిగింది? కొరియోగ్రఫీ ఎలా జరిగింది? షూటింగ్ ఎలా జరిగింది? లేదు సార్, ఒక 6, 7 మంత్స్ నుంచి దీనికి బ్యాక్‌గ్రౌండ్ వర్క్ జరిగింది సార్. బ్యాక్‌గ్రౌండ్‌లో మేము ఒక 7, 8 మంత్స్ చాలా ప్రిపేర్డ్‌గా రిహార్సల్స్ చేసి అన్నీ చేసి, అండ్ ఆర్టిస్టులు కూడా అంత ఆల్మోస్ట్ కిరీటి సార్ 2 మంత్స్ రిహార్సల్ చేశారు. అండ్ లీలా మ్యామ్ ముంబైలో మెడిసిన్ చదువుతూ ఫైనల్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు మ్యామ్ నైట్ టైం రిహార్సల్స్ చేసి నేర్చుకొని, అండ్ సెట్‌కి వచ్చిన తర్వాత కూడా లిటరల్లీ వాళ్ళు చాలా ప్రాణం పెట్టి చేసేసారనమాట. అవునా? అండ్ నాకు వచ్చిన తర్వాత సాంగ్ ఫస్ట్ నాకు ఒక చిన్న బిట్ ఇచ్చారనమాట, దీన్ని కంపోజ్ చేసి ఇవ్వమని. సో అది చూసి ఒక మూమెంట్ చూసి నాకు మళ్ళీ నన్ను బిలీవ్ చేసి, సో ఇతను బాగా చేసి, అండ్ ఫస్ట్ డిఎస్పి సార్ అంత పెద్ద మ్యూజిక్ ఇచ్చారు. ఆ సాంగ్ వింటమే నాకు అసలు అందరం ఒకటేసారి మాకు సాంగ్ వచ్చినప్పుడు ఒక బేబీలాగా తీసుకొని దీన్ని ఎలా చేసినా కానీ ఒక హ్యూజ్ చేయాలి, బికాజ్ ఆ లిరిక్స్ కూడా అలానే ఉన్నాయి సార్. వైరల్ వయ్యారి అని వైరల్ అయ్యే ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైతే జరుగుతుందో దాని మీద ఒక సాంగ్ రావటం, దానికి నాకు కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ రావటం ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్.